మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం భూభారతి రైతు సదస్సులు జరుగుతున్నాయి. రాష్ట్ర సదస్సుల్లో భాగంగా భూభారతి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు గ్రామస్తులు రైతులు చాలా మంది పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ భూభారతి సదస్సులో మొత్తం కూడా ఎంఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, మొత్తం రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే భూభారతి చట్టం అనేది రైతులకు చుట్టంగా మారింది కాబట్టి రైతుల ఆనందమే రెవెన్యూ ఉద్యోగుల ఆనందం కాబట్టి వాళ్ళంతా కూడా ఈ రెవెన్యూ సదస్సులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్యను కూడా వాళ్ళు వింటూ మొత్తం కూడా ఇక్కడ డాటా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా రెవెన్యూ రైతులంతా కూడా ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్ఐ గారికి మొత్తం కూడా ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా ఈ అప్లికేషన్స్ చూస్తున్నాం, మనం స్వయంగా చూస్తున్నాం. ఈ అప్లికేషన్స్ లో ఏ సమస్య ఉంటే ఆ సమస్యని ఇక్కడ రాసి ఇవ్వాలి. రాసి ఇచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించి ఏమున్నాయి అని చెప్పి మొత్తం కూడా ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు కావచ్చు మొత్తం కూడా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఎంక్వైరీ చేస్తుంటారు. చేసి దీనికి సంబంధించిన సమస్య కూడా మొత్తం కూడా రాసుకొని దానికి ఇక్కడ పత్రం కూడా ఇస్తడం జరుగుతుంది. ఒకసారి ఎంఆర్ఓ తో మాట్లాడదాం. మేడం చెప్పండి, నిజంగా భూభారతి చట్టం రైతులకు చుట్టంగా మారిందా? అదే విధంగా మరి రైతులు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు మీ దగ్గరికి? ఎక్కువ భూభారతి రెవెన్యూ సదస్సుకు రైతుల నుంచి మంచి స్పందన లభించిందండి. వాళ్ళు చాలా మంది వచ్చి వాళ్ళ దరఖాస్తులు ఇక్కడ సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది భర్త చనిపోయినా గానీ భార్య ఇప్పటి వరకు వాళ్ళకి ఫౌతి చేయించుకోవాలని కూడా తెలవలేదు. అలాంటి వారు స్వయంగా వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. కొంతమంది మిస్సింగ్ సర్వే నెంబర్ అంటే వాళ్ళ సర్వే నెంబర్ పాత పాస్బుక్ లో ఉంది, కొత్త పాస్బుక్ లో ఎక్కలేదు అని అంటున్నారు. అలాంటివి కూడా మేము వెరిఫై చేసుకుంటున్నామండి. చాలా మంచి స్పందన లభించింది. చాలా మంది దరఖాస్తులు సమర్పించుకుంటున్నారు. మేమన్నీ వాళ్ళ రికార్డ్ ప్రకారం వెరిఫై చేసి వాళ్ళకి మెయిల్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కువ వాళ్ళు ఏమిటంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి మేము కబ్జాలో ఉన్నాము, ప్రభుత్వ భూమి మాకు ఎప్పటి నుంచో మేము కాసు కబ్జాలో ఉన్నాము, మాకు పట్టా ఇవ్వండి అంటున్నారు. ఇది హెచ్ఎండిఏ మండల్ కాబట్టి మనం గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ అనేది బ్యాన్ ఉంది కాబట్టి మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పామండి. ఆ సమస్య ఎక్కువ ఉందండి. అది కూడా సాదా బైనామా కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు సాదా కాగితం మీద కొనుగోలు చేశారు, ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు అని చెప్పేసి కొత్త పాస్బుక్ కోరుతున్నారు. ఆ సాదా బైనామా కేసుల గురించి కూడా చాలా మంది దరఖాస్తు సమర్పించుకుంటారు. ఈ గ్రామం కాదు చౌటుప్పల్ మొత్తం కూడా ఏ విధమైనటువంటి సమస్యలు ఇవే ఉన్నాయండి. మొత్తం సమస్యలు ఇవే ఉన్నాయి. మొత్తం మాకు దరఖాస్తులు 550కి మించి ఉన్నాయి. ఈ రోజు కూడా మన తంగడపల్లి కూడా చాలా దరఖాస్తులు వచ్చాయి. రైతులు ఏ విధంగా స్పందిస్తారు మేడం? వాళ్ళు ఏం లేదండి, వాళ్ళు తీసుకొచ్చే డాక్యుమెంట్స్ తీసుకొస్తున్నారు. మేము రికార్డ్ ప్రకారం వెరిఫై చేస్తున్నాము. చేసినాక ఇది అవుతుందా కాదా అని చెప్పేసి అంటున్నాము. మళ్ళీ అప్లికేషన్ సమర్పిస్తున్నాం, మేము రసీదు కూడా ఇస్తున్నాం వాళ్ళకి. అంటే టోటల్ ఈ ప్రక్రియ అంతా ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇది చాలా మనకి యూస్ఫుల్ గానే అనిపిస్తుందండి. మొత్తం రెవెన్యూ సదస్సుల వల్ల రైతులు కూడా మంచి లాభం ఉంది. ఈ చట్టం రైతులకు చుట్టంగా మారనుందా మేడం? ఉందండి మంచిగా. మాకు గతంలో భూమి 499 సర్వే నెంబర్ లో ఉండేది మాకు. అయితే మాకు పని బాటలోకి ఇచ్చారు అప్పట్లో. అయితే ఏమైందంటే 499లో రికార్డు 1995 వరకు కరెక్ట్ వచ్చింది. 95 నుంచి కొద్దిగా బ్రేకప్ అయింది. దాన్ని కోసమని వచ్చాము. భూభారత్ పర్వాలేదు, బాగానే ఉంది. సమస్యలు కూడా కొద్దిగా పరిష్కారం అవుతుంది అంటున్నారు. మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అవుతుందని. అప్లికేషన్ ఇవ్వలేదు, ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము 4 ఎకరాలు ప్లాట్లు ఇచ్చారు, 156 ప్లాట్లు ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు చూస్తామంటే 150లో కనీసం ఒక ఇక్కడ 10 ప్లాట్లు పోయినాయి, అక్కడ 10 ప్లాట్లు పోయినాయి. ఒక సర్వే నెంబర్ ఏమో 153, ఒక సర్వే నెంబర్ 154. ఈ 2 సర్వే నెంబర్లు కలిస్తే మాకు 56 ప్లాట్లు వెళ్తలేవు. ఆ కబ్జాలు పెట్టారు. ఇక్కడ ఈ రైతు పెట్టిండు, అక్కడ ఆ రైతు పెట్టాడు. ఇప్పుడు ఇచ్చేస్తాం. భూభారతిలో ఇస్తే మాకు సర్వే చేసి మాకు ప్లాట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన ఎవరు కట్టుకోవాలనేది తెలుసలేదు కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము ఇచ్చాం. 3 గుంటలు ఉండే అది మిస్సింగ్ అయ్యింది. అది మా పేరు మీద కావడానికి ఇక్కడికి వచ్చాం. తంగడపల్లి. అది మా హస్బెండ్ పేరు మీద అయితే వేరే వాళ్ళ పేర్లు చూపిస్తున్నారు, మా చూపిస్తలేదు. తీసుకొని అన్నారు ఇక్కడ, అక్కడికి ఆర్టీఓ ఆఫీస్ కి
ఇక్కడ తీసుకున్నాను తీసుకొని అంటున్నాం. అప్లికేషన్ రాసి సమస్య అదే రాసాము, అయితే అక్కడికి వెళ్ళండి అని అంటున్నారు. అంటే మా కుటుంబం ఎంత కనీసం రైతులం 10 మంది ఉంటాం. 10 మంది అంటే ఎస్సీ ల్యాండ్ 18 ఎకరాలు ఉంది. 18 ఎకరాలు ఉంటే 18 ఎకరాల 9 ఎకరాల పట్ట అయింది. ఎన్నో సార్లు ఎంఆర్ఓ సార్ గానీ ఎన్నో సార్లు అప్లికేషన్ ఇచ్చాం. ఇంతవరకు ఆ 9 ఎకరాలు 9 ఎకరాలు ఇంకా పట్ట కాలేదు. ఖచ్చితంగా 9 ఎకరాలు కూడా పట్ట చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నాం. ఇది కనీసం 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం అందరం. 20 సంవత్సరాల నుంచి కొడుతున్నాం. ఇంతవరకు ఆ 9 ఎకరాల భూమి పట్ట కాలేదు. అదే విధంగా మా భూమి కూడా పట్ట మొత్తం సర్వే చేసేయాలని కోరుతున్నాం. ఈ భూభారతిలో ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇప్పుడు ఇస్తే మాకు చుట్టం అన్నట్టే. ఇప్పుడు మాకు ఇస్తే చుట్టం అన్నట్టే. మన పేరు భూమి ఉంది, 3 ఎకరాల భూమి ఉంది. అది మేము అమలు చేయాలి. అది ఫారెస్ట్ వాడు అంటారు, గొడవ వాడు అంటారు. మేము అమలు చేయాలి. ముందు పడదానిలా మేము చేసుకోవాలి. ఇప్పుడు అది మన ఆయన చేస్తా అంటుండు. ఇయ్యలు ఇస్తానే చూస్తున్నా. వద్దు మొత్తం కదా అంటారు ఆమె మేడం. మొత్తం కదా అంటుంది. మొత్తం ఏం కోర్టులో నడుస్తుంది, అది చూసుకోవాలి చూసుకుంటాం అంటుంది. కోర్టులో ఉందంట. ఇస్తా ఇప్పుడు ఇస్తాం. పేపర్ తీసుకున్నా. అప్లికేషన్ ఇస్తాను, తెచ్చుకుని పేపర్ తీసుకున్నా ఇస్తా. ఇప్పుడు మేము అమ్మలే. మేము అమ్మదానిలో ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఒక లేదా 15-20 ఏళ్ళు అవుతుంది అలా వాడి. మేమే ఉన్నాం. మాకు రైతు బంధు కూడా పడుతుంది. అన్ని అవుతున్నాయి. అన్ని ఉన్నాయి. మా నాయన పేరు మేము చేసుకోవట్లేదు. అయితలేదు, చేస్తలేరు. అయితలేదు. రిజిస్ట్రేషన్ కావాలి. మా నాయన చేస్తా అంటాడు, మేము చేసుకుంటాం అనుకుంటున్నాం. అవి చేస్తలేరు. ఇక్కడ ఫారెస్ట్ వల్ల ఉంది అని అంటారు. ఫారెస్ట్ ఉందా అంటారు. రిజిస్టర్ కావాలని 10 మంది కలిసి రావాలి. ఇద్దరు వచ్చిర్రు, 2 రావాలి. అది గవర్నమెంట్ ఇచ్చిన భూమి అయితే లేదు. ఇవ్వాలని వచ్చినాం ఇప్పుడు. భూభారతిలో తెలిసే వచ్చిన. లెటర్ రాయాలి ఇంకా. మేమిద్దరం ఉన్నాం. 9 ఎకరాలు. మనిషికి ఎకరం ఉంది. అంత కులము మా కులంలో ఆనాడు వచ్చింది 50 ఏళ్ళ తర్వాత కింద వస్తే మా పేరు మీద ఉంది. కానీ మాకు రిజిస్టర్ అయితేలే. పట్టాలు రాలేదు. రైతు బంధు పడతారు. ఎంతో మంది ఎంఆర్ఓలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. అందరు ఖర్చు పెట్టినాము. ఎన్ని పెట్టినా కూడా మాకు రాలే. చేస్తలేరు. వాళ్ళు చేయలేదు. తిన్నారు. కథ అవుతారు కదా ఎక్కి. భూమి 6 గుంటలు అప్పుడు కైం సార్ తీసేసిండు. 6 గుంటలు ఎక్కాలని పెట్టిన సార్. దామెరా 6 గుంటలు తక్కువ వచ్చింది సార్. తీసుకున్నా. ఇంకేమో అప్లికేషన్ పెట్టమన్నది, పెట్టిన సార్. అవును సార్. ఏమో సార్ మరి ఏమైతుందో, ఏం చేస్తారో మన న్యాయం చెప్పాలి. నేనేం తిరగలేదు సార్. ఆడికి తిరిగిన ఆడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిరిగి ఓసారి అడ్డం కూడా పడ్డా. ఆ కైం సార్ ఉండగా అడ్డం పడ్డా. గానీ ఇక నాకు బుక్ ఇయ్యలేక చాలా బాధ పెట్టిండు. ఆ 6 గుంటలు కూడా ఆడ కట్ చేసే ఇచ్చిండు. ఆ కైం సార్ బాధ పెడితే నేను ఆడ అడ్డం పడితే కొంచెం ఆడ ఉన్నోళ్ళు నీళ్లు తాపి లేపి కొంచెం ఛాయ్ తాపి నన్ను అన్ని చేసిర్రు సార్. ఇప్పుడు మరి ఇదన్న ఇప్పుడు అది ఆయన తీసేసిండు కదా, అది నాకు ఎక్కుతుందేమని వచ్చిన సార్. 2 సర్వే నెంబర్ల మీద 2 ఎకరాల 2 గుంటలు ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకైతే ఎలాంటి పాస్బుక్లు ఇష్యూ కాలేదు. కాబట్టి ఎవరు కబ్జా కూడా ఏం గురి కాలేదు, ఏం కాలేదు. మేమే వ్యవసాయం చేసుకుంటాం, మేమే ఉంటున్నాం. కానీ కాబట్టి మాకు దయచేసి ప్రభుత్వం నుంచి ఒక లవణ పట్ట భూమి, యాక్చువల్గా లవణ పట్ట భూమి, మాకు ఒక పాస్బుక్లు ఇప్పించాలని చెప్పి మా ఫ్రెండ్ మిత్రుని భూమి ఇప్పించాలని కోరుకుంటున్నాం. అంటే భూభారత సమస్య సాల్వ్ అయితే అని చెప్పి మేము అప్లికేషన్ రూపంలో ఇచ్చుకోవడం. ఇంతవరకు సమస్య సాల్వ్ కాలేదు. ఈసారైనా సాల్వ్ అయితే అని చెప్పి మేము ఆశ అయితే అనుకుంటున్నాం. అంటే మాకైతే ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. భూమి పరంగా ఉంది, పేపర్ పరంగా ఉంది. కానీ పాస్బుక్లు మాత్రం పట్టా పాస్బుక్లు మాత్రం ఇష్యూ కాలేదు. మేము అక్కడ ఇక్కడ మా బాబాయిలు కానీ వాళ్ళు అంతా మేము దూరంగా ఉండి ఊరు పొలంలో పట్టించుకోకుండా ఇట్లా ఇంతవరకు వచ్చింది. ఇప్పుడన్నా అంతా కలిసి పెట్టుండి ఇప్పుడు ఎంత ఉన్న ఎకరం భూమి అయినా ఇప్పుడు ఇంచుమించిన 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు. ఇది మా పిల్లల వారసులకు అవసరం వస్తుంది. ఎట్లా ఉన్న వ్యవసాయం చేసుకుని బతున్నాం కాబట్టి ఒక రూపం దానికి ఉంటే బాగుంటుందని చెప్పి మేము ఒక అభిప్రాయం పెట్టుకుంటున్నాం.